చిత్తూరు నుంచి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చిత్తూరు యాక్చువల్ గా అత్యధికంగా ఓట్ల శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. సో అక్కడి నుంచి అప్డేట్ తీసుకుందాం. కార్తీక్, ఇప్పటికే బార్లు తీరని చెప్పుకుంటూ ఉన్నాం. సమయం 6 కావస్తోంది. ఇంకా 4 నిమిషాల్లో 6 గంటలు పూర్తయిపోతుంది. సో ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ ఇంకా ఓటర్ లైన్ లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందా? ఎస్ రైట్. కొన్ని చోట్ల అయితే గ్రామాల్లో అయితే ఇంకా కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే కొన్ని చోట్ల మాత్రం దాదాపు పోలింగ్ కూడా ఆయా బూతుల్లో పూర్తి స్థాయిలో వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతం ఏదైతే చంద్రగిరిలో ఉన్నటువంటి ఓ పోలింగ్ కేంద్రం వద్ద చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని చోట్ల కూడా దాదాపు ఆయా పోలింగ్ బూతుల్లో దాదాపు 1300, 1500 ఉండేటువంటి ఓట్ల చోట ఆల్మోస్ట్ ఆల్ పూర్తి స్థాయిలో ఓటింగ్ అనేది కూడా ఏదైతే పోలింగ్ అనేది కూడా నమోదైనటువంటి పరిస్థితి. దీని కారణంగా ఇక్కడ మాత్రం అన్ని పోలే అని చెప్పుకోవచ్చు. అయితే మిగిలిన చోట్ల ఏదైతే పలమనేరు కావచ్చు, పీలేరు కావచ్చు, నగిరి కావచ్చు, కుప్పం కావచ్చు, ఆయా ప్రాంతాల్లో అంతా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ఇప్పటికీ కూడా ఇంకా కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా దాదాపు 74% పైగా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం అనేది కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఆ సంఖ్య అయితే మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది ఓటర్లు ఇప్పటికీ కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారికి పూర్తి స్థాయిలో ఓటు హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి అధికారులు ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి. అయితే ఉదయం నుంచే కూడా ఒక్కసారిగా ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాల వైపు వచ్చారు. 6:30, 7 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో 82% చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా నమోదైతే ఇప్పటికే దాదాపు 74% అనేది కూడా నమోదైంది. ఈసారి ఆ 82% ఖచ్చితంగా క్రాష్ చేసేటువంటి అవకాశాలు అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. అత్యధికంగా నగిరితో పాటు జీడి నెల్లూరులో దాదాపు 80% వరకు కూడా ఏదైతే ఓటర్లు అయితే పోలింగ్ అనేది ఓటు హక్కు అయితే వినియోగించుకోవడం జరిగింది. అయితే ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ లోపలికి ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో 6 గంటలు ముగిసినటువంటి నేపథ్యంలో ఏదైతే గేట్ అనేది కూడా క్లోజ్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు చాలా స్పష్టంగా 6 గంటల లోపలే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గేట్ క్లోజ్ చేసి మొత్తం పోలింగ్ కేంద్రాన్ని కూడా పోలీసులు కూడా క్లోజ్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ దిశగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ అనేది కూడా మరొక నిమిషంలోనే ముగుస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా కేంద్రాల్లో లోపలికి వెళ్ళినటువంటి ఓటర్లందరికీ కూడా పూర్తి స్థాయిలో ఓటు హక్కు కల్పించడానికైతే అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. 2019 కంటే కూడా ఎక్కువగా ఈసారి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ అయితే నమోదవబోతోంది. నల్లి, ఓవర్ టు యు.